టిఫిన్ పంపుతాను నిన్ను పంపిందేంటి? అక్క తెస్తుంది బా. అవునులే, బరువులు మొత్తే నువ్వు సన్నబడిపోతావు కదా. చూసింది చాలు, టిఫిన్ తెమ్మను. అక్క, బావకి కడుపులో మండుతున్నట్టుంది, టిఫిన్ తొందరగా తీసుకురా. టిఫిన్ టైం పట్టుద్ది. అమ్మో, పులి బోన్లోకి వస్తున్నట్టుంది. బావా, ఈ వీక్ సినిమాకి వెళ్దాం బావా. వెళ్దాం, అదొకటే పని. ఇంకా ఏమండి, మీకు ఇష్టమని ఇడ్లీ చేసా. చేస్తాం. ఇవి ఇడ్లీలు. ఇవి ఇడ్లీలు కాదు, రోట్లీలు. మీ బావకి టెస్టింగ్ హ్యూమర్ మామూలుగా ఉంటుందా? చాలు, ఈ ఇడ్లీలు కాసేపు వెయిటింగ్ లో పెట్టు, నేను వెళ్ళి టాయిలెట్ పోసుకొస్తా. ఏం మాట్లాడుతున్నావు? అది వచ్చినప్పుడే మనం వెళ్ళాలి, మనం వెళ్ళినప్పుడు అది రాదు. అబ్బా, తినేసి వెళ్ళొచ్చు కదండి. ఎందుకే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వెళ్ళొచ్చు కూడా తినొచ్చు కదా. ఏదో బాంబా చెట్టి మొహన్. అంచుగడికి ఎలా? ఏమండి, బెడ్రూమ్ లోకి వెళ్తున్నారా? బాత్రూమ్ ఏమన్నా బాల్కనీలో ఉందా? బెడ్రూమ్ లోనే కదా ఉంది. అయినా ఎందుకు అలా అరుతున్నావు? ఊరికే వాయిస్ టెస్ట్ చేస్తున్నా. ఏడ్చేవలే, ఏదో గాగ్గం తీసుకుని వాయిస్ టెస్ట్ చేస్తా. బాత్రూమే కరెక్ట్. పదవే, ఆడు దొరికిపోతాడు. చెప్తుందిరా బాబు. ఏడీడు? వాష్రూమ్కి వెళ్ళాక హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బాత్రూమ్ బాల్కనీలో లేదుగా, బెడ్రూమ్ లోనే ఉందిగా. ఇద్దరికి ఒకసారేనా? వారు వచ్చినప్పుడే మనం వెళ్ళాలి, మనం వెళ్ళినప్పుడు వారు రారు. సర్లే, ఏడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. వీడెక్కడ దూరాడు? ఏమైపోయాడు? కొంపతీసి ఆ కిటికీలోంచి ఏమన్నా పారిపోయాడంటావా? అట్టాలేసుంటే ఎలా పారిపోతాడే? మరేమైపోయాడు? అమ్మాయి గారు, అయ్యగారు ఫస్ట్ కి వచ్చారు కాబట్టి సరిపోయింది. సెకండ్ కి వచ్చింటేనా ఇక్కడ ఊపిరి ఆగిపోయేది. అనవసరంగా బట్టలు తడుపుకున్నావు, తొందరగా మార్చుకొని పని మొదలు పెట్టు. నేను చచ్చిపోయినా మీరు వదలరు కదండి. వేరే ఆప్షన్ లేదురా. చూస్తావంటే పద, నువ్వు తొందరగా బట్టలు మార్చుకొని ఎత్తుకు. బట్టలే కాదు, కట్టలు కూడా మార్చుకోవాలి. చేతులు కడుక్కున్నారా? ఓ, దూరంగా జరగండి, టీవీ చూడండి. ఏమండి, మీకు అందమైన ఆడవాళ్ళంటే ఇష్టమా, తెలివైన ఆడవాళ్ళంటే ఇష్టమా? ఇద్దరు కాదు, నాకు నువ్వంటే ఇష్టం. నాకు తెలుసు. ఉప్మా, నీకు రెండు లేవంటున్నాడే. పోన్లేండి, ఎవరికేముండవో వాళ్ళకి అలాంటి వాళ్ళే వస్తారు. నేను వెళ్ళి కాఫీ తెస్తాను. తెచ్చేదేదో డైరెక్ట్ బెడ్రూమ్ లో తీసుకురా. మళ్ళీ బెడ్రూమ్ లోకి ఎందుకు? చక్క ఇక్కడ కూర్చొని తాగొచ్చు కదా. ఎక్కడ తాగాలో నువ్వే చెప్తావు ఎందుకు? ఎంచక్క బెడ్రూమ్ లోకి తీసుకురావచ్చు కదా. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏదో పెంగాని జడి మొహం నువ్వును. ఈ ఎటకారాలకి తక్కువ లేదు. ఎల్లు, చూస్తావంటే వెళ్ళి మీ బావని ఫాలో అవ్వు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. చెప్పరా? నా పెళ్ళం రోజు కొడుతుందిరా. సిగ్గు లేదురా పెళ్ళం చేతిలో తన్నులు తినడానికే? మగాడంటే ఎలా ఉండాలరా? పెళ్ళం చేతిలో తన్నులు తింటాడా? దగ్గరలో హైట్ గా ఉన్న చెట్టు చూసేకే. అక్క, బావ మళ్ళీ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాడే. అమ్మో, మళ్ళీ వచ్చేస్తున్నారా? అమ్మో, బాత్రూమ్ లేకొద్దు, బయటికి వెళ్దాం. ఏమైందే మీకు? గ్రహాంతరవాసులు ఇతర గ్రహాల మీద ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అలా అరుతున్నారు. ఏం లేదు బావా, వాయిస్ టెస్ట్, వాయిస్ టెస్ట్. పార్టీ తీసే ప్రోగ్రామ్ కి వెళ్తారు మరి, వాయిస్ టెస్ట్ అంట. ఎరా, నువ్వు లైన్ లో ఉన్నావా? లైన్ లోనే ఉన్నారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అమ్మో, వచ్చేస్తున్నాడు. ఒరే, చెట్టు ఎక్కితే నీకు ఇంకో బెనిఫిట్ ఉందిరా, ఫుడ్ కూడా చెట్ల మీదకి వచ్చేస్తాయి. హలో, ఏంటి? ఏం లేదు. ఒరే, ఎందుకు నీకు చెట్లు ఎక్కడ వచ్చా? నేర్చుకుంటా బావా. వెంటనే నేర్చుకోలేదంటే దెబ్బ అయిపోయి దెబ్బలు తినేస్తావు చేద్దావా? బాయ్ బాయ్. నువ్వు భలే ఐడియాలు ఇస్తావు బావా. ఏంటి ఓ తెగ నవ్వేసుకుంటున్నారు?
బావ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెట్లు ఎక్కడ నేర్పిస్తారు. చెట్లు ఎక్కించిన తర్వాత నేర్పిద్దరు. మీకు ఇంకో విషయం చెప్తారండి. ఎక్కడికి? అక్కడ అటు చూడవే. ఇక్కడ చచ్చావా, తొందరగా వెళ్ళి దాక్కో, ఇంకా నయం దొరికిపోలేదు. రండి, ఇలా రండి, కూర్చోండి. ఆ. ముందు మీరు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగండి. కాఫీలో ఏంటి, కాఫీ పొడి వేయలేదా? వేసాగా. మరేంటి టీలా ఉంది? ఏముంది అక్కడ? చూసారా? చెప్తా. ఇప్పుడు నా చేతులు ఇవాళ ఎన్నిసార్లు చెప్పాలి బీరువాకి తాళాలు లేదనే? ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్. అంజిగాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లోనే. అంజీ, ఒరే అంజీ, లోపల ఉన్నావా? వాడేమన్నా కబోర్డ్ లో కన్నాలు పెట్టి పారిపోయి పందికొక్క ఉండకేమవుతాడు? ఈ క్వశ్చనే రాంగ్. మరి పలకడేంటి? చచ్చిపోయి ఉంటాడు. చచ్చిపోయాడని అంత సింపుల్ గా చెప్తావేంటే? అయ్య బాబాయ్, అంజీ చచ్చిపోయావా? ఇలా అరిస్తే బావరాడా? వచ్చేస్తాడు. అందుకే అరవకుండా చెప్పా. నా కర్మ, ఇది ఇంకా ఫస్ట్ సీనేనే, అప్పుడే అంత యాక్టింగ్ చేస్తట. నేనంతే, ఎప్పుడు క్యారెక్టర్ లోకి ఎక్కుతానో నాకే తెలియదు. అంతకు మించి ఎక్కకో. అంజిగడు ఏమైపోయాడు? చెప్పాం కదా చచ్చిపోయి ఉంటాడని. నువ్వు మాట్లాడితే చచ్చిపోయాడానికే కంగారులో కాళ్ళు చేతులు వంకర పత్తనే. అది పెరాల్సిస్. బా, మరి లేకపోతే ఒక్క పూట ఒక్క ఇడ్లీ తక్కువైతేనే అడుక్కునే వాళ్ళగా అమ్మా ఇంకేమైనా ఉంటే పెట్టండి అమ్మా, అమ్మా ఇంకేమైనా ఉంటే పెట్టండి అమ్మా అని మన చుట్టే తిరిగేవాడు. 3 రోజుల నుండి డ్రాప్ వాటర్ లేకుండా డో లోపల పెట్టేస్తే ఎలా బతుకుంటాడే? చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? శవాన్ని ఎలా బయటికి తీయాలా అని ప్లాన్ చేయాలి. అదే ఏదో చేసి బయటికి తీయాలి కదా అంటున్నా. తాళం లేకుండా ఎలా తెస్తావే? శివ సినిమాలో నాగార్జున జస్ట్ చైన్ లాగితేనే బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నువ్వు ఈ బీర్వా లాగితే ఎపిసోడ్ ఎక్కడికో వెళ్ళిపోలే. పొద్దున్న టిఫిన్ చేయలేదంటే లాగు. ఏమే లాగితే బీరువా వచ్చిద్దను లివర్ వస్తుంది. శివ సినిమాలో కూడా లాగితే చైనే వచ్చింది, సైకిల్ రాలేదు. ఏమే ఎందుకు బాబు ఎవరో చచ్చిపోయినట్టు అలా అరుస్తావు? నువ్వు ఆ చావుగా లోపవే. సారీ, ఫ్లోలో వచ్చేసింది. ఏమైంది? శాండ్విచ్ లో ఇద్దరు అలా తుక్కుపోయారు. చిన్నప్పుడు సౌజీ నన్ను వీపు మీద ఎక్కించుకొని మీదంతా తిప్పేది. అది గుర్తొచ్చి మళ్ళీ అర్థమని అడ్డంగా పడ్డాం. బాగా కవర్ చేసావు. అప్పుడు అది కదా నీ మీద పడాలి. ఏదో పడ్డాలండి, లేకపోతే మనసు లాజికల్ అడుగుతారు. అదొకటి ఉంది కదా, వస్తున్నానండి. లేవండి, జాగ్రత్త. అందుకే అలాంటి ఆటలు ఆడకూడదు. కనపడితే లేవు. అవును, అంజిగాడు ఎక్కడికి వెళ్ళాడు? కాల్ చేస్తుంటే కరెంట్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడు ఊపిరి ఆన్ లో ఉందో లేదో డౌట్. బొంగులో ఫోనే ఆన్ ఉంటుంది. ఏంటంటుంది? అది ఫోన్ లో ఛార్జింగ్ ఆఫ్ అయి ఉంటుంది అంటుంది. అస్తమానం కడితే ఏం పనండి? ఏమీ లేదే, పక్కింట్లో పనుడు కనబడక 3 రోజులు అయిందంట. సేమా? సేమ్ కాదు, ఏమై ఉంటాడంటుంది. ఏమయ్యాడంటే చేపలు తినే చెరువులో శమ తేలాడంట. పోలీసులు వచ్చి అందరిని వదిలేసి ఆవిడని మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారంట. అదేంటి ఆవిడ మాత్రం అరెస్ట్? మరి పనివాడితో పని చేయించుకోవాలి, అడ్డమైన పనులు చేయితే. ఈవిడేం చేయించింది? వాళ్ళవి చేపల చెరువులు కదే, వాళ్ళ ఆయన మీద డౌట్ వచ్చి ఫాలో అవ్వమని వెనకాల పంపిందంట. వెనకాల ఎవరో వస్తున్నారని డౌట్ వచ్చి వాళ్ళ ఆయన వెనక్కి తిరిగి చూసాడంట. వీడికి ఎక్కడ దాకోలో తెలియక చెరువులో దాక్కున్నాడంట. తర్వాత తెలిసిందంట ఆడికి ఈత రాదని. బాగా దాక్కున్నాడు కదక్క మన అంజిగాడిలాగా. అంజిగల్లాగా? అంజిగాడంటే వాడు వీడు పనులు కదా, పైగా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అంటుంది. అదే నా భయం కూడా. ఈడు ఆడు ఫ్రెండ్స్ కదా, ఈడు కూడా ఆడిలో ఎక్కడైనా దాక్కున్నాడేమోనని. ఆడెందుకు దాక్కుంటాడండి? వాళ్ళ అమ్మమ్మ కాయసంగా ఉందని అర్జెంట్గా ఊరెళ్తాను. అలా అయితే పర్వాలేదు. అయినా మీరిద్దరు ఆడేటప్పుడు కొంచెం చూసుకున్నాడండి. ఏమైనా ఇరిగితే ఏమైపోతారా? వెళ్తాను కదా, అరితే ఎందుకు? ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి? ఏముంది, లైఫ్ లాంగ్ సెల్ లో సింగిల్ కాస్ట్యూమ్ వేసుకుని కొమరం భీముడో అని సింగిల్ సాంగ్ పాడుకోవడమే. అంతవరకు వస్తే సింగిల్ సెల్లో సాంగ్ నేను పాడుతూ ఉంటే కోరస్ నువ్వు పాడుతూ ఉంటావు. ఆ పాటకు కోరస్ లేదు కదా. మరి కటపా సొట్టపా అని అంజుగని బాగా మోటివేట్ చేసి కబోర్డ్ లో దూరేలా చేసింది నువ్వే కదా. అయితే కోరస్ ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? బావ ఇంట్లో ఉండగా ఏం చేయలేమే. కరెక్ట్, ఆయన్ని బయటికి పంపిస్తే గానీ వీడిని బయటికి తీయలేం. పద. ఇలా రోజు రోజుకి ఖర్చులు ఎక్కువైపోతాయి. బావా ఒకసారి చేపట్టు. పట్టుకోండి, పడితే 10,000. జేబులో చెయ్యట్టు ఏం చేస్తావే? డబ్బులేం లేవే? ఆ విషయం నాకు తెలుసులేండి, బ్యాలెన్స్ అంతా బ్యాంక్ లోనే ఉంటది. హలో
ఓసే ఇదే మా ఆయన నంబర్. ఈ నంబర్ కి లొకేషన్ పెట్టు, ఆయన వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎవరిని రిసీవ్ చేసుకోమంటున్నావు? మీ ఫ్రెండ్ బాగుంటుందా? బాగుంటే అంత ధైర్యంగా మీ నెంబర్ నుంచి ఎందుకు ఫోన్ చేస్తాను? అనుకున్నా అది కూడా నీళ్ళకి అవుతుందండి. అవునా? అది ఎందుకు తీసివే? అయ్యో బాబోయ్! అమ్మా! పొడి చేసి పగిలిపోతాట పెంగివిని మోకందారా. ఎందుకు ఎవరిని రిసీవ్ చేసుకోవాలి చెప్పు. ఎవరిని కాదు, గుమ్మడికాయని. గుమ్మడికాయనా? మన ఇంటికి దిష్టి తగిలిందంటండి. బూడిద గుమ్మడికాయ కట్టి పోయిందని మా ఫ్రెండ్ చెప్పింది. అందుకే త్వరగా వెళ్ళి తీసుకురండి. దానికి ఎక్కడికి వెళ్ళడం ఎందుకు? వంద కదా గుమ్మడికాయ, దీనికి బూడిద రాసి తగిలించే. ఆహా, అలాగా ఒకసారి పిన్ని ఇవ్వు. మళ్ళీ నీకు ఎందుకే? అయ్యో బాబా వద్దు, నిజం గుమ్మడికాయ కడదాం. ముందు తీయి. అబ్బో, చిన్నప్పుడు ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు ఇలా పట్టింది. అబ్బా. ఇదిగోండి లొకేషన్ వచ్చింది, వెళ్ళి తీసుకురండి. అక్క ఇదేదో బాగుంది. ఓ గుమ్మడికాయ తేవడానికి ఇంకో గుమ్మడికాయ వెళ్తుంది. కరెక్టే, ఆ విషయం ఇంకో గుమ్మడికాయ చెప్తుంది. పిన్ ఇంకా నా చేతిలోనే ఉంది. అయితే చెవులో తిప్పుకో. అయినా గుమ్మడికాయ తేడానికి నేను ఎందుకు వెళ్ళడం? మరి ఎలా వచ్చింది? అదేదో ఉంది కదా, ట్యాబ్డేనో పేపడేనో బుక్ చేసి తెప్పించుకో. అమ్మా, దీనికే పిన్నిలెట్టు పొడతారు. అడిచి మొహలు తెలిసట్లు. మళ్ళీ మిస్ అయ్యాడే. బావి ప్లాన్ కూడా సమాధి చేసాడు కదా. పొద్దు నుంచి శవాల సమాధులను పట్టుకున్నావంటే. అంజిగాడు సెవెన్ కబోర్డ్ లో కనపడుతుంది కాబట్టి. అంజిగాడు అట్నున్నారు కొద్దాం. కత్తితానా? నోరు మూసుకొని నాతోరా. ఏం చేస్తున్నావే? బాస్ ని బెదిరిస్తున్నా. నేనేమన్నుండే చేస్తున్నావా? అలా చేసేది నువ్వు. ఇది సెకండ్ నంబర్, బాస్ దగ్గర లేదు. ఓ, ఇలా అదెందుకు చుడుతున్నావు? ఇలా చుడితే వాయిస్ కొంచెం మగాడి వాయిస్ లో వస్తది. ఇప్పుడు మాత్రం నీదేనా లేడీ వాయిస్ అనుకుంటున్నావా? ఏంటే? లేడీ వాయిస్ చెయ్యి చెయ్యి. పొద్దు పొద్దున్నే బాటిల్ ఎందుకు పాడు చేస్తున్నారు? నార్మల్ నీకేం తెలుసు? ఈ కత్తెరతో ఈ బాటిల్ని కత్తిరించి ఈ నీడిల్ కొవ్వొత్తిపై కాల్చి దీనికి రౌండ్ గా రంధ్రం పెట్టి ఈ దారం కట్టి మట్టి వేసి మొక్కను పెంచుదాం అనుకుంటే బాటిల్ని పాడు చేస్తా అంటున్నావు. యూ యూజ్లెస్ వైఫ్. అవునా? కోపొచ్చినట్టుంది దీనికి. సరేలే, సారీ. హలో, మీ ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయబోతున్నారు. మంచిది, చేయమను. లేకపోతే నేను ఎండిసి టెక్కింగ్ దగ్గర నుంచి సరైన ప్రాజెక్టు లేదు, ప్రాఫిట్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి ఏం చేసుకుంటారంట? బళ్ళకి పెట్రోల్ బొక్క ఎన్నికెళ్ళిపోమను. ఏంటి ఇలా అంటున్నాడు? అది చెప్పింది కరెక్టే. మన జాయిన్ అయినప్పటి నుండి ఏముంది కంపెనీలో? వీటికిలో కథ చెప్తా. రైడ్ జరిగేది నువ్వున్న ఆఫీస్ మీద కాదు, మీ హెడ్ ఆఫీస్ మీద. అర్జెంట్ గా అకౌంట్ బుక్స్, హార్డ్ డిస్క్లు దాయించేయి. ఇప్పుడే వెళ్తా. ఎల్లు, అకౌంట్స్ తో పాటు నువ్వు కూడా దొరుకుతావు. జీవితాంతం సిల్వర్ మిల్స్ తిందు గాని. సిల్వర్ మీల్స్ మీన్స్ సేవండి చిప్పకూడు. అమ్మో వద్దు, నాకు పడదు. ఎవరినైనా నమ్మకస్తుని పంపించు. ఆఫీస్ లో ఎవరైనా ఉన్నారా? ఉన్నాడులే, అరా శ్రీనివాస్ అని నమ్మకాన్ని అమ్ముకునే అమ్మకస్తుడు. పర్ఫెక్ట్, మాకు కూడా అదే కావాలి, సిల్వర్ మీల్స్. ఏటే? అదే వాడైతేనే కరెక్ట్, త్వరగా పంపించంటున్నా. ఇంతకీ మీరెవరు? బిగ్ బాస్ చెప్పింది చేయి. అలాగే, అర్జెంటుగా అరా శ్రీనివాస్ ఫోన్ చేయాలి. నానైతే కూర్చోవే. ఏమండి, బాస్ ఫోన్ చేశాడా? లేదు, ఏమైంది అడిగి? ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటండి. బాగా అయింది. లేకపోతే 80 సంవత్సరాల వరకు చేయించుకోవాల్సిన ఆఫీస్ వర్క్ అంతా 40 సంవత్సరాలకే చేయించుకుంటున్నాడు. ఏదవా రైడ్ కాదు, పెద్ద ఐరన్ రాడ్ తీసిడికి ఏమనట్లేదులే. రైడ్ మన ఆఫీస్ మీద కాదండి, మన దేవుడు రామచంద్రరావు గారి హెడ్ ఆఫీస్ మీద అంట. కర్మగాల ఆఫీస్ కూడా వీడియో మెయింటైన్ చేస్తున్నాడు. అమ్మా హలో హలో, హరా హరహరా. హరవకండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. త్వరగా వెళ్ళు మరి. వెళ్తానా? వెళ్తా. ఆయన్ని తప్పించి చెప్తాను. అమ్మయ్య, దీంట్లో మట్టే ఉండదు, ఇంగితనమేమి ఉడుద్ది? బాటిల్ బొక్క. మొక్క పని అయ్యిందా? అయింది. అమ్మో, దీని తెలుసు సంపత్తి. అమ్మయ్య వెళ్ళిపోయాడు. అంజిగడ ఏమైపోయాడు? త్వరగా పదా. ఇప్పుడేంటి బీరువా బద్దలు కొట్టేద్దాన్ని? ఈయన వచ్చినప్పుడు బయటికి బీరువా బద్దలు కొట్టి 7 బయటికి తీస్తా. మరి దీన్నే చేయమంటావు? ఇదెక్కడిదే? ఒకసారి కట్టేసుకో. అమ్మా
ఇలాంటి కొట్టేయడం తర్వాత కొట్టించుకోవడం నీకు బాగా అలవాటే. నువ్వు నోర్మి. ఎవరికి ఫోన్ చేస్తున్నావే? 108 కి 7 బయటకు వచ్చేలాగా 108 కూడా వచ్చేస్తుంది. నీకు దండం పెడతా. శవం మనకే. సరే డెడ్ బాడీ అంట. ఛీ, పడితే పట్టుకోవడానికి. ఛీ, ఛీ. శవం ఏది? అంజిగడీడే ఏమైపోయాడు? ఏమై ఉంటాడు? బావ బయటికి తీస్తే ఎక్కడికో ఎగిరిపోయి ఉంటాడు. అందుకేనా మీ బావ పాకెట్ నుంచి తాళం కొట్టేస్తున్నా ఏం మాట్లాడలేదు? ఎవరక్కడ? నాచురల్ యాక్టర్. అసలు యాక్టింగ్ చేసినట్టే ఉండదు. రిజల్ట్ మాత్రం ఇదిగో ఇలా ఉంటది. మరి ఈడేమైపోయి ఉంటాడే? వాణ్ణి నువ్వు కబోర్డ్ లో పెట్టేసినట్టు బావే టెర్రస్ మీద కట్టేసి ఉంటాడు. ఆల్రెడీ ఒకసారి కట్టేశాడు కదా. నిజంగానే కట్టేసి ఉంటాడా? పద. అనుకుందే అయింది పద. ఇలా ఎలా కట్టేశాడు బాబు? ఏం సెట్ చేశాడో బావా పైకి పోకుండా తీమంటున్నాడే. తొందరగా కట్లిప్పండి, లోపలికి వాటర్ అంతా బయట తీయాలా. అబ్బా బాబాయ్, పొట్ట పగిలిపోయేలా ఉంది. అమ్మాయి గారు ఆకలేస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టరా. అంజీ అసలు ఏం జరిగిందిరా? కాపట్లో దూరేనా కాసేపటికి. వీరి వీరి గుమ్మడి పండు లోపల ఉన్నోడి పేరేంటి? అంజిగాడు. అంజీ మాట్లాడకూడదు. ఒరేయ్, నువ్వు ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేవు తెలుసా? ఎందుకు? ఎందుకంటే నేను బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాను కాబట్టి. వెళ్ళిపోతే హ్యాపీనే కదా. ఆ, వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నావు కదా. రాలేవుగా. నేను కబోర్డుకి తాళం వేసి తాళం కూడా బ్యాంకాక్ తీసుకెళ్లిపోతున్నానుగా. యారా లోపలే ఉన్నావేంటి? ట్రిప్ వెళ్తున్నాను రా, నాకు హెల్ప్ చేయరా అంటే ట్రిప్ తిప్పుకొట్టడానికి మీ అమ్మగారికి హెల్ప్ చేస్తావా? పనోడంటే ఎవరే పని చెప్పినా చేయాలి కదండి. కాదండి అధికారం ఉంటుందండి మాకు. ఆహా, అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పించేస్తాం అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పింది కూడా చేయి. నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చేదాకా బీరువాలోనే ఉండు. ఏంటంజి గారు? చచ్చిపోతానండి. చచ్చిపోరా? పని కోసం ప్రాణాలు వదిలేసిన పనుల చరిత్రలో నిలిచిపోతాం. అయ్యారు ఈ చరిత్రలు రాజ్యాంగాలు మనకెందుకండి? నన్ను వదిలేయండి, మీరు చెప్పించేస్తాను. నిజంగా చేస్తావా? చెప్పాను కదండి, పన్నుండండి. సచ్చినట్టు సచ్చినట్టు చేస్తాను. నిన్నేం చేయాలో నాకు తెలుసురా. మనీ ఐస్లాండ్ ప్లాన్ వేస్తా. ఆవో. నోరు తెరు. నిన్ను ఇంకోసారి నమ్మడానికి నాకు నమ్మకం కలగలేదురా. ఈ పైపు నీ నోట్లో ఎందుకు పెట్టానో తెలుసా? వాటర్ తాగడానికి అనుకున్నావా? కాదు, అరవకుండా ఉండడానికి. నువ్వు ఈ పైపు బయట కూసేసావనుకో, ఎండ గొంతెట్టిపోయి పైపు ప్రాణాలు పైకే. ఎలా ఉంది పైపు ప్రాణాల కాన్సెప్ట్? ఇంక ఈ బకెటెడ్ వాటర్ ఎందుకు పెట్టానో తెలుసా? ఆ బేజ ఫ్రై మొహాలిద్దరూ నువ్వు ఇక్కడ ఉన్నావని కనిపెట్టడానికి బకెట్ టైం పడుతుంది కాబట్టి. ఎక్కడాడు వాటర్ అయిపోయి వచ్చి మళ్ళీ పెడతా. బావ మన బ్రెయిన్లన్నీ కరెక్ట్ గా క్యాల్కులేట్ చేశాడే. బకెట్ వాటర్ అయిపోగానే వెళ్ళిపోయాం. నీ కేజీఎఫ్ ఎలివేషన్లు అంతా తెలిసే చేశాడన్నమాట. ఏం మీరు ఆడారు అనుకుంటారా? ఆయన ఆడారు. భలే ఆడాడు కదక్క. ఆట ఆయన ఆడితే ఎండ నేనిస్తా. అవును, మీ అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారా? అది మాత్రం అయ్యగారు అస్సలు చెప్పొద్దన్నారండి. అంటే నీకు తెలుసు అనమాట. అబ్బా, ఏడవకరా, చెప్తే నీకు దసరా ఆఫర్ ఇస్తా. ఏమిస్తారు? పనోడికి సెలవుల కంటే ఆఫర్ ఏముంటదిరా? 10 రోజులు సెలవులు ఇస్తాను, పండగ చేస్తా. నిజంగా ఇస్తారా? ఊరెళ్ళి కొన్నాళ్ళైనా ప్రశాంతంగా బతుకుతా.
నా మాట అంటే మాటే, నా మాటే శాసనం. చెప్తే ఇప్పుడే పంపించేస్తాను. అయ్యగారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ వెళ్తున్నారు. అయితే పక్కా పాస్పోర్ట్ పట్టుకోవాలి. అయితే అంజిగాడు ఉండాలి. ఊరు క్యాన్సిల్ రా. ఇప్పుడే కదండి నా మాట అంటే మాటే శాసనం అన్నారు. బొక్కల మాట. ఇప్పుడు మనకు మాట ముఖ్యం, పాస్పోర్ట్ వేట ముఖ్యం. ఎస్ అవును, అంజిగాడు మనతో ఉంటే బావకు అనుమానం వచ్చేస్తుంది కదా. అందుకేనండి నన్ను ఊరికి పంపించేసేయండి. నువ్వు ఊరెళ్ళా అనుమానం వచ్చేసింది కదా. మరి ఎక్కడ పంపించేశారు? నోరు తెరవరా. సెట్. వీడి సెట్టే, ఇంకా మీ బావని సెట్ చేయాలి. సెట్ చేస్తా పద. ఏడీడు నన్ను రైడ్ అని చెప్పి రోడ్డు మీద వదిలేసి ప్రశాంతంగా కూర్చుని యోగా చేసుకుంటున్నాడు. ఎదవ బొగ్గులు బస్తా బాడీ ఈడు చెప్తే అవసరానండి. యోగా నిద్రపోతుడా బాస్? నిద్రపోతున్నారా? యోగా చేస్తున్నా, శ్వాస మీద ధ్యాస పెట్టి. అబ్బో. కానీ శ్వాస తీసుకున్నప్పుడల్లా ధ్యాసంతా పక్కింట్లోంచి వాసన వచ్చే దోశ మీద కాదు. ఇప్పుడు అంత అర్జెంట్ గా యోగా చేసి దోశలు వాసనలు చూసి అంత పని వచ్చింది. ఇందాక నా పిఏ రోజా పెట్టిన స్టేటస్ చూసి స్ట్రోక్ వచ్చింది. ఏం పెట్టింది? 1 lakh లో ఓ మంచి మొబైల్ ఉంటే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ అని పెట్టింది. మీకేమన్నా తెలిస్తే సజెస్ట్ చేయాల్సింది. గంట క్రితం వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందంటే ఆ లక్ష నేనే వీడికిలా చెప్తా. ఆ విషయం నా ఒక్కడికి చెప్తే సరిపోద్ది కదా, మేడం గారు కూడా ఎందుకు చెప్తున్నారు? ఎక్కడ కంగారు పడకండి, రాలేదు. అయినా ఈ పిఎల్ మీద పనమ్మాయిల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటండి మీకు? స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు, మన వాళ్ళ మీద మనకు ఉండే కేరింగ్. చేసేలాంటి కవరింగ్ లచ్చ దబ్బెట్టేసి అడిగితే 5,000 జీతం పెంచరు కానీ అమ్మాయిలు అడిగితే మాత్రం ఎక్కడ లేని చెంపతే వచ్చేస్తుంది. దీని గురించి స్పెషల్ డిస్కషన్ మన ఆఫీస్ లో పెట్టుకుందాం కదా. ఇంతకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏమైందో చెప్పు. రైడ్ ఇప్పుడు కాదంట, ఎప్పుడొకప్పుడు ఉండొచ్చంట. కంగారు పడకండి, హార్డ్ డిస్క్ లో దాచేసా. గుడ్ వర్క్ అయ్యా. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకుండా 10 రోజులు ఎటో ఒకటి పారిపోవాలి. నేను కూడానా? కంపెనీ మీ మాంగారిదైనా ప్రాఫిట్ అంతా దొబ్బిది మీరే కదా, మీరే మెయిన్. మీరు చెప్పే అటమైన పనులు చేయడం వల్ల నేను కూడా ఇరుక్కున్నాను. అయితే నువ్వు కూడా ఎక్కడికైనా పారిపో. పారిపో అంటే సడన్ గా ఎక్కడికి పారిపోలే? ₹1,00,000 కొట్టండి, బ్యాంకాక్ పారిపోతాం. లక్ష నేనెందుకు ఇస్తా? అవునులేండి, నాకెందుకు ఇస్తారు? అమ్మలకి బాగాలేదని అడ్డమైన అబద్ధాలని అమ్మాయిలకి అయితే టపా ఫోన్లు తీసుకొట్టేస్తారు. ఉండండి, ఈ విషయం మేడం గారు చెప్పేస్తాను. మేడం జాబ్ ఇచ్చి జీతం ఇస్తున్నా, బాస్ అని కన్సర్న్ కూడా లేకుండా డైరెక్ట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ఇప్పుడు బాస్ కన్నా బ్యాంకాక్ ఇంపార్టెంట్. ఇస్తారెవరా? సర్లే, నువ్వు ఇంటికి వెళ్ళా కొడతా వెళ్ళు. కొడితేనే ఇంటికి వెళ్తా. నమ్మకం లేదా? అస్సలు లేదు. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్, నేను బ్యాంకాక్ వెళ్తున్న విషయం మా ఆవిడతో చెప్పారనుకోండి, లక్ష పియ్యే విషయం నేను మీ ఆవిడతో చెప్పేస్తాను. కొట్టే వెళ్ళు. గుడ్ బాస్, గుడ్ బై బాస్. జై బ్యాంకాక్. స్ట్రోక్ వచ్చింది. జింతక్క జించక్క జించక్క జింత జించక్క 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 జించ జించక్క 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 జింత జించక్క జించక్క బాబు మంచి హుషారు మీద ఉన్నాడు. జించక్క జించక్క జింత జించక్క జించక్క తప్పకా. ఏంటి ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏమైంది? బాస్ ఏమన్నాడు? నన్ను అడుక్కునే బదులు ఆడు ఖాళీగా ఉన్నాడు, ఆడికి ఫోన్ చేసి అడుక్కో. నేను పైకి వెళ్ళి ఓ పిచ్చి మొక్కకి నీళ్ళు పెట్టాలి, పెట్టేసి వస్తా. ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళడానికి ఏదో కథ అల్లాలి. హలో బాస్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట కదా బాస్, ఏం జరిగింది? రైడ్ అవ్వకుండానే 2 లక్షలు రాడబడి. ఏం జరగలేదు, మీ ఆయన చాలా చాకచక్యంగా కంపెనీని కాపాడేశాడు. అసలు జరగని రైడ్ని కాపాడటం ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా? రైడ్ ప్లాన్ నువ్వేస్తే బావదా అని కూడా వాడేసుకున్నాడు. బాస్ ఇంతకీ ఏం చేశాడు బాస్? హార్డ్ డిస్క్లన్నీ దాచేసి నా హార్ట్ ని కొల్లగొట్టాడు. హార్డ్ డిస్కులు దాచాడా? ఎక్కడా? చాలా ప్రాపర్ గా వాడేసాడు అనమాట. అన్నట్టు నీకు ఇంకో విషయం, మీ ఆయన్ని బ్యాంక్ పని మీద బ్యాంకాక్ వచ్చి బెంగళూరు పంపిస్తున్నాను. నువ్వు దగ్గరుండి సూట్ కేసు సర్ది సెండ్ ఆఫ్ యూ. 10 days హాలిడేస్, ₹1,00,000 క్యాష్ శాంక్షన్ చేశా. ఖర్చులన్నీ పోగా డబ్బులు ఏమని మిగిలితే నాకు రిటర్న్ చేయమనే. అలాగే. పర్ఫెక్ట్ గా వాడేసాడు. బా
ఏం వాడకు నువ్వు జస్ట్ రైడ్ అండ్ లీడ్ వేస్తే బావ దానికి 10 days హాలిడేస్ ఖర్చులకి క్యాష్ కూడా కొట్టేశాడు. అది బావంటే. వాపహే, ఊరికే భజన. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ అటాకే. పద. ఒరే మీ అందరి దయ వల్ల నా బ్యాంకాక్ ట్రిప్ కి మంచి స్పాన్సర్ దొరికేది తెలుసా? దాంట్లో మొదటి పక్కరావు నువ్వే. వచ్చేటప్పుడు నీకు బిస్కెట్లు ప్యాకెట్ తెస్తానే. ఏంట్రా నాకు ఏ ప్యాకెట్ వద్దు, అట్లు ఉప్పేసే కనపడకుండా ఊరు వెళ్ళిపోతా. ఏంటి చెల్లెరా, నేను బ్యాంకాక్ నుంచి వచ్చాకను. బ్యాంకాకేనా భయ్యా, మలేషియా, సింగపూర్ కూడానా? అంచుగడ హెల్ప్ చేయలే గాని అమెరికా కూడా వచ్చేసింది. అంచుగంట ఎవరు కట్టేసారు అలాగా ఇప్పేద్దామని వచ్చాను. అబ్బా కమల్ హాసన్ స్టార్ట్ చేశాడు. మీ ఎదవ ఓవర్ యాక్టింగ్ ఆపండి. మీ బ్యాంకాక్ ప్లాన్ అంతా బయటకు వచ్చేసింది. ఏడా మొత్తం చెప్పేసావా? విప్పేసి కట్టేసే చెప్పురా అండి. మర్యాదగా మమ్మల్ని కూడా బ్యాంకాక్ తీసుకెళ్ళండి. బ్యాంకాక్ వచ్చి మీరేం చేస్తారు? ఏదో బ్యాండేజ్ అమ్ముకుని మొహాలు మీరు. నేను ఫ్రెండ్స్ తో వెళ్తున్నా. ఫ్రెండ్స్ ట్రిప్ ని ఫ్యామిలీ ట్రిప్ చేయండి, లేదంటే మీరు బాస్ ని వీపీ చేసి 1,00,000 కొట్టేశారన్న సంగతి చెప్పేస్తా. పంపించేద్దాం. ఎలా తట్టుకోలేకపోతున్నాడు. అయ్యారు ఆ, పొద్దున్నే ఆడోళ్ళు ఆడే ఆట ఆడుతున్నారు ఏంటండి? ఆపి బూస్తారండి, బలం వస్తుంది. ఇది ఆట కాదురా, ఆనందం. ఆనందం వస్తే ఇలా ఎగురుతారండి. నేను చిన్నప్పటి చేస్తే ఆనందం వచ్చిన బాధ వచ్చిన ఎలాగే ఎగురుతా. ఇప్పుడు ఎగిరి ఆనందపడేంత గొప్ప విషయం ఏం జరిగింది? అది నువ్వు కూడా ఎగురుతూ వింటే మంచి ఫీల్ ఉంటదిరా. నువ్వు కూడా ఎగురు. ఆ, ఇందాక ఆ, మా మామగారు ఫోన్ చేశారా. ఆ. ఏంటండి శ్రీనివాస్ గారు, పాల ప్యాకెట్కి వెళ్ళారా? లేదండి, కత్తి కొనడానికి వెళ్ళాను. కత్తి ఎందుకండి, కూరగాయలు తరడానికా? అబ్బే లేదండి, ఈ మధ్యన చూసుకోవడం ఏదో క్వశ్చన్ వేసి వాళ్ళు ఎక్కువైపోయారు. కత్తి ఎట్టుకుని పోటు పడుద్దామని. ఏంటంత సిరాకున్నారు? దిగుతున్నాను. ఉన్నదండి మరి. పొద్దున్నే పోలీసుడు ఫైన్ ఎత్తే ఫైన్ ఫర్ పార్కింగ్ అని బోర్డు ఉంటే బండి ఫైన్ గా ఉంటుందని పార్కింగ్ చేశా. వచ్చే 20 రూపాయలు ఫైన్ వేసాడు. ఈ అదవ ఇంగ్లీష్ పదాలు ఒకేలా ఉంటాయి, అర్థాలు వేరేగా ఉంటాయి. మా ఆవిడలాగే. మరి పాల ప్యాకెట్ కూడా బుల్లెట్ వేసుకెళ్తే ఇలాగే ఉంటది. ఆహా, కత్తి కారు వేసుకెళ్తే ఓకేనండి. వద్దులేండి, పాల ప్యాకెట్ బుల్లెట్ వేసుకెళ్తేనే బెటర్. అలా ఏడండి. ఎప్పుడు బాల్కనీలోనే ఎడుతాడు ఏదో, ఎప్పుడు కాల్చేరు కాంపౌండ్ ఎడిపోతాడు. దరిద్రం వదిలిపోద్ది. మావయ్య గారు పొద్దున్నే శాడిస్టిక్ సైన్యం అంతా నా మీద దండయాత్ర మొదలెట్టి ఈయనకేమైందో చెప్పండి మావయ్య గారు. సింగిల్ గా ఉన్నాననే కదా నీ కూతురునిచ్చి కట్టబెట్టి నా జీవితాన్ని జంతువులా నిలిపేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా సింగిల్ గా ఉన్నామని ఎలా అడుగుతున్నారండి? ఏదో ముడతడిపోయిన మడతగా జమోహం మీరును. ఆ కురువిదయాల నుంచి తప్పించుకోవడానికే కదా పైన అడ్డమైన పనులకి నేనే సింగిల్ గా వెళ్తున్నాను. అందుకా అండి వద్దన్న పొద్దున పాల ప్యాకెట్ మీరు వెళ్తున్నారు? మరి లేదంటే నీ మీద లవ్ అనుకుంటున్నావా? ఏగరా ఆ, ఆడు చూడు, ఆ. సింగిల్ గానే ఉన్నాను చెప్పండి. అయితే ఈ టెర్రరిస్ట్ ఇంకో తెంగరోళ్ళు ఇచ్చి పెళ్లి చేసేసి నాలాగే మీ రెండో కూతురు కూడా జీవితాంతం సర్వెంట్ని సెట్ చేద్దాం అనుకుంటున్నారా? నేను బతికుండగా మీ ఇంటికి ఇంకొకటి బలి కానివ్వను. నేను ఎందుకు అయిపోతాను? అస్సలు పెట్టుకుంటే నిజంగానే బలి అయిపోతాను. నువ్వు సగం హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా పంపించేద్దాం, ఎవడు బలి అయిపోయినా పర్లేదు. పెళ్లి చూపులంటే అది రాదు. నువ్వు దాన్ని తెలియకుండా ఇంటికి పంపించేసే. పంపించేస్తా. మీరు ఫోన్ పెట్టండి. ఫోన్ మీరు పెట్టండి, నేను చూసుకుంటానా. దీనికి ఎలాగైనా పెళ్లి చేసి ఇంట్లోంచి పంపించేస్తే మీకు సంగతి ఆచి క్లియర్ అయిపోద్ది. అలాగే మీ పెద్ద అమ్మాయి గారు కూడా సిగ్గులు అయిపోద్ది. బోస్ట్ ఏదిరా, వేస్ట్ అయిపోయింది. సౌజీ ఆ చెత్త తీసుకెళ్లి పడేవే. అదే పనిలో ఉన్నాక వచ్చింది చెత్తబుట్ట. ఇంకో చెత్తబుట్టకి వెళ్తుంది చూడరా. తొక్కుడు బిల్ల ఆడుకో. ఆడతాంలో వెళ్ళు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఫ్లూట్ ఊస్తే గోపికలు అందరూ బయటకు వచ్చేవారంట. ఇప్పుడు చెత్తరచ్చవుడు విజిలేస్తే ఇదిగో చెత్తమొహాలన్నీ బయటకు వస్తున్నాయి. వినబడింది. అబ్బో సేమ్ అలాగా ఉన్నావులే, సూచించాలి వెళ్ళి. పంపేద్దాం అనుకున్నప్పుడు ఎందుకండి? పంపేద్దామనేరా ఈ డవిలాగులన్నీ సూటు పోటీ మాటలతో దానంతటా సూట్ కేసు సర్దుకునేలా చేస్తా. నువ్వు ఈ కప్పు సైజ్ పెంచి పెద్ద మొగ్గుతో తీసుకురా. బూస్ట్ ఎపిసోడ్ ఎండదాకా కావాలి ఎనర్జీ. మళ్ళీ మొదటి నుంచి మొదలెడతా. ఇదొకటి.
ఏమైంది దీనికి? ఏమైంది? సడన్ గా సౌండ్ తగ్గించి గోడకు గ్లాస్ పెట్టావు. టీవీ వాళ్ళు ఇంట్లో పెంచితే మన ఇంట్లో గొడవని అర్థం, అదే వాళ్ళు ఇంట్లో తగ్గిస్తే పక్కింట్లో గొడవని అర్థం. ఈ మధ్య పక్కింటి మొగుడు పిల్లలిద్దరికి అస్సలు పడట్లేదు, కొత్త కొత్త తిట్లని తిడుతుంది. ఈ గ్లాస్ పెట్టుకొని వింటుంటే ఇంకా క్లియర్ గా వినపడుతుంది. ఎల్లి నువ్వు కూడా గ్లాస్ తెచ్చుకొని విను, రేపు మీ ఆయన్ని తిట్టడానికి పని చేస్తాయి. ఎప్పుడు తిట్లు కొట్లాట్లేనా? అసలు ముగుడు పెళ్ళాలంటే ఎవరు? ఎవరు? సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వర్లు. వాళ్ళ ఫోటోలో కదా ఉంటారు. బయట కూడా అలా అన్యోన్యంగా ఉండాలని పెళ్లి చేస్తారు. నువ్వేమో గోడకి గ్లాసులు పెట్టి గొడవ ఎలా పడాలా అని ప్రాక్టీస్ చేస్తున్నావు. అయినా బావతో ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావంటే? మాట్లాడిన మరుక్షణం మీ బాగుండి టపీమని పేలిపోదు. రిస్క్ ఎందుకు చెప్పు? అయినా మన అనిల్ రావిపూడి సినిమా లాగా రివెంజ్ కామెడీయే. ముత్యాల సుబ్బయ్య గారి లాగా సెంటిమెంట్ షో కాదు. ఇప్పుడు నిన్ను సెంటిమెంట్ సీన్ చేసి బకెట్లు బకెట్లు కన్నీళ్ళు కాచమని ఎవడు అడగట్లేదు. మరి చిన్న లవ్ సీన్ చేసి తిరుపతి ట్రిప్ కి ప్లాన్ వేయమంటున్నా. తిరుపతి ట్రిప్పా? ట్రిప్ అంటే మామూలు ట్రిప్ కాదు. బావకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తేల్చేసే ట్రిప్. తిరుపతి తీసుకెళ్తే ప్రేమ ఉన్నట్టేనా? అలా అయితే మరి మన బ్యాంకాక్ తీసుకెళ్లాడుగా. అది వేరు ఇది వేరు. అయినా మామూలుగా తిరుపతికి తీసుకెళ్తే ప్రేమ ఉన్నట్టు కాదు. నిన్నెత్తుకుని మెట్లన్నీ ఎక్కి తీసుకెళ్తేనే ఉన్నట్టు. పోతాడేమోనే. ఏం పోడు. మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ముగుళ్ళు అలానే తీసుకెళ్లారంట. ఫోటోలు పోస్టులు పెట్టి తెగ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఏదో పెద్ద వాళ్ళే ముగుడు పెళ్ళాలన్నట్టు. అవునా? బావకు కూడా నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే నువ్వు లవ్ సీన్ చేసి తిరుపతి ఎక్కించేయాలి. లవ్ సీనా? అయితంటవా? ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది. ట్రై చేయవే. ముందు కళ్ళతో ట్రై చేయి. ఆ ఫేస్ లో అవే కదా బాగా కనపడేవి. పడేస్తా పద. చెత్త మొహా బావా, చింతకాయ తొక్క అవుతా నీకు ఎపిసోడ్ లో. బాడీ లాంగ్వేజ్ ఏంటి తేడాగా ఉంది. ఎందుకు ఎలా చూస్తున్నావు? భయపడుతుంది. దగ్గరికి వస్తుంది. వెళ్ళిపోతాను. ఏవండి, జీవితాంతం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఎందుకు తెలీదు? ఈఎంఐల జోలికి ఏఎంఐల జోలికి వెళ్ళకూడదు. మీకు ఎప్పుడు ఆ ఈఎంఐలు గోలే. మరి నేను ఎక్కువ కట్టి అయ్యే కదా. జీవితాంతం ప్రశాంతంగా ఉండాలంటే ప్రేమించాలి. ఇప్పుడు నేను ఎవరన్నా ప్రేమింటే బాగుంటదంటావా? ఎవరినన్నా కాదు, నేను ప్రేమించినా బాగోదు. అక్క లవ్ ఫీల్. ఎందుకు బాగోదు? మనిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకొని ఒకే ఫోటోలో పార్వతీ పరమేశ్వర్ లాగా అన్యోన్యంగా ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. అక్కర్లేదు, నువ్వు చెప్తుంటేనే కడుపులో తిప్పుతుంది. వాష్రూమ్ వెళ్ళొస్తాను. ఏమైంది దీనికి? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే వికారం వస్తుందంట. ప్రేమ ఎప్పుడు వికారం నుంచి మొదలవుతుందే. అది వికారంలోంచి కాదే, విరహంలోంచి. ఏదొకట్లోంచిలే. ట్రై చేయి ట్రిప్. ఇంకా ట్రై చేస్తే వామిటింగ్స్ చేసేసుకుంటాడేమోనే. చెయ్యవైతే. సరే ట్రై చేస్తా. రాని. ఉండరా, వాష్రూమ్ వెళ్ళొస్తాను. వెళ్ళొచ్చులే, నీ ముందు చెప్పింది వినండి. అంత ఇంపార్టెంటా? దీనికన్నా ఇంపార్టెంట్. అయితే చెప్పు. పెద్దమ్మాయి గారు అంత లవ్ గా మాట్లాడారనుకొస్తే ఏ మాయరోగం అండి మీకు? అది లవ్ గా మాట్లాడుతున్నట్లేదురా, ఏదో లోయలో తోస్తున్నట్టు అనిపించింది. కడుపులో తిప్పింది, ఎండ వాసన వచ్చేసింది. పెద్దమ్మాయి గారు మీ కంట్రోల్లో ఉంటేనే కదండి చిన్నమ్మాయి గారిని ఈజీగా ఇంట్లో నుంచి పంపించచ్చు. మరి ఆవిడంతా ఆవిడే కంట్రోల్లోకి వస్తుంటే మీరేంటండి కంగారు పడి పారిపోయేస్తారు కదా? ఇప్పుడు చూడు లవ్ సీన్ ఎలా యాక్ట్ చేస్తారో. పదండి. ముందు టాయిలెట్ పోసుకొస్తా. పదండి. తొందర అండి. అమ్మయ్యా, అంతా ఓకేనా? ఆల్ సెట్. కళ్ళల్లో కమల హాసన్ చూపిస్తా. ఎక్కువ చూపించకండి, పెద్దమ్మాయి గారి కడుపులో తిప్పొద్ది. అది కరెక్టే, లిమిట్ లో లవ్ చేస్తా. నేను వెళ్ళి బూస్ట్ చేస్తా. అక్క ముందు నిన్నెత్తుకుని మన మెట్లెక్కమను. తిరుపతి సంగతి తర్వాత చూద్దాం. వస్తున్నాడు, ఎక్కువ యాక్ట్ చేయకు. వీడేంటి దెయ్యాలు పడితే తాయితలు కట్టోడ్లా అలా చూస్తున్నాడు. ఇదోలా చూస్తున్నాడు కదా, సీన్ లో ఉన్నాడు. నొక్కి. ఏవండి, ప్రేమంటే
అది ఇందాక నీ కళ్ళలో చూసినప్పుడే తెలిసింది కదా ఇంకెక్కువ చెప్పి ఇసుకించకే. అలాగే ఏవైనా 4 తీయటి మాటలు చెప్పొచ్చుగా. మైసూర్ పాక్, జిలేబీ, గులాబ్ జామ్, జాంగ్రీ. 4 తీపి సరిపోద్దా? షుగర్ వచ్చేస్తుంది. అబ్బా, ఏమైంది? తీపికి జీవులు వచ్చేసినట్టుంది. పంచదార తగ్గించాలైతే. ఏవండి, మనిద్దరం ఇలా మాట్లాడుకొని ఎన్నాళ్ళయిందండి? ఇప్పుడు మాత్రం మన ఇద్దరం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? ఏదో గొడ్ల గొప్పలు వేసుకుని అది ఒకటి ఉంది కదా, చూడు ఎలా చూస్తుందా. దాందే ఉందండి, అది ఇంకో చిన్నపిల్ల. పిల్లల పిల్లిలా ఉంది. ఇది చిన్న పిల్లటి. పెళ్లి చేస్తే సెపరేట్ కాపురం పెట్టి ఈ పాటికి అత్త మమ్మల్ని ఎప్పుడో సంపేది. ఇది చూడు ఎలా చూస్తుందో. అసలు ఈ లవ్ సీన్ ఎప్పుడో పడాలి, దీనివల్ల కదా ఇంత గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడే మనిద్దరి మధ్య ఉన్న ప్రేమని దాని కళ్ళకు కట్టినట్టు చూపించాలి. చూపించేద్దాం. ఏం చేయలే? ఏముంది, జస్ట్ నన్ను ఎత్తుకొని ఆ మెట్లకి దిగితే చాలు. మెట్ల దానికన్నా కాళ్ళు ఎరగొట్టుకుని మంచం ఎక్కడ మేలు. అది విషయం. ఈయనేం పీకలేడు కానీ మధ్యలో నన్ను అంటాడు. అయ్యగారు ఇప్పుడు మీరు వీక్ అయితే సీన్ మొత్తం వీక్ అయిపోతుందండి. అస్సలు అవనేమనో దీన్ని ఒక్కదాన్ని ఇది అవసరమైతే దాన్ని కూడా ఎత్తుకుని ఎక్కేస్తా మెట్లు. అప్పుడు నిజంగానే పెట్టెక్కల. అమ్మొద్దులే, అవసరం లేదు. జస్ట్ అక్కని ఎత్తుకుని మెట్లెక్కితే చాలు. నువ్వు ఉండవే మాట్లాడితే చేతులు ఎత్తి నేను రెడీ అంటావు. నేను రెడీ అవద్దా? అసలు జిమ్ము కూడా వెళ్తలేదు. అవుతున్నా ఇది ఎట్లా బాబు కదులుతులేదు. ఎత్తేసారు ఇంకెక్కడమే. ఎక్కేత్తనా? ఒక్కెక్కుతాడు. ఓరే అంజీ ఆరేసుకోరా. ఎవడంట నటీరు కొట్టుకుంది. ఆరాది కదా ఎదవా సరిగాయి. ఇంకేమేయాలా? ఏమండి, ఈ టైంలో ఏం చేయకు, వదిలేనంటే నట్టి ఇరిగిపోతుంది. అయ్యగారు ఇంకా 2 మెట్లు ఎక్కండి. ఎక్కేసాను. వచ్చేసా. అయ్యగారు ఉప్పులో దిగిపోండి. చాలా చేస్తున్నావురా. దిగండి. దిగుతున్నా. ఏమండి, ఈ ప్రేమేదో బాగుంది కదా, రోజుకోసారి నన్ను ఎత్తుకొని మెట్లెక్కొచ్చు కదా. అప్పుడు నేను పాడెక్కలే. మిమ్మల్ని ఎత్తాలన్నా 4 కావాలండి. అంతేగా నన్ను మాత్రం వదలవా? అస్సలు వదలను. వచ్చేసాం. గాల్లో తేలుతున్నట్టుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. నాకు కూడా వచ్చేసింది. ఏమని? నువ్వు అక్కని ఎత్తుకుని ఈ మెట్లే కాదు ఆ మెట్లు కూడా ఎక్కేయగలవని. ఇంకే మెట్లు ఎక్కలే? మెట్లు. తెరపత్త మెట్ల. ఇందాక ఇది చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ ఎత్తుకొని వాళ్ళ హస్బెండ్ తిరుపతి మెట్లు ఎక్కాడంట. మేము ఈ మెట్లతో ట్రై చేసాం, మీరు నెగ్గేశారు. నేను వెళ్ళి తిరుపతి ట్రిప్ కి ప్లాన్ చేస్తా, నువ్వు రారా? ఊసే. ఎలా ఉంది ఈ చెత్త మొహం దెబ్బ? ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఫ్లూట్ ఊతే గోపికలు అందరూ బయటకు వచ్చేవారంట. ఇప్పుడు ఈ చెత్త ఇజిలేస్తే ఇదిగో చెత్తమొహాలన్నీ బయటకు వస్తున్నాయి. నేనేదో జనరల్ గా అన్నానే. నేను సీరియస్ గా తీసుకున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా సీరియస్ గా తీసుకుంటా, చెప్తా అప్పుడు. నేను దీన్ని బయటకు పంపిద్దాం అనుకుంటే ఇది నన్ను బయటకు పంపేలా ఉంది. పర్ఫెక్ట్. మాట వినట్లేదని పాడేసుకుంటావా, రిపేర్ చేసి వాడుకుంటాం. మా ఆవిడ కూడా మాట వినట్లేదు. అలా అని చెప్పి వదిలేసానా 4 దెబ్బలేసి కాపురం చేయట్లే. ఇది అంతే. ఇప్పుడు ఇది రిపేర్ అయిపోయింది, ఎప్పుడు టెస్టింగ్ చెయ్యాలి. నీ బూస్ట్ తాగను, తింటాను. బూస్ట్ ఏంది అప్పుడే అయిపోయింది? మొన్నే కదా తెచ్చాం, తెలియకుండా తినేస్తున్నామా? ఒరే అంజీ, మార్కెట్ కి వెళ్ళి ఫిష్ తీసుకురా. ఏమే, మా ఆయన నన్ను ఎత్తుకొని ఏమైంది వీడికి అలా చూస్తున్నాడు? నిన్నే కదా చూసా, బాటిల్ సగానికి ఉండాలి, అప్పుడు అడుక్కొచ్చిందేంటి? కాసేపాకు మళ్ళీ వద్దు.
ఇప్పుడు ఇది పని చేస్తుందో లేదో టెస్టింగ్ ఎలా చెయ్యాలి? అయ్యగారు వస్తున్నాడు ఈడు. బలైపోవడానికి భలే టైమింగ్ లో ఉంటాడు ఈడు. ఏంటండి ఐరన్ బాక్స్ వంక అంత సీరియస్ గా చూస్తున్నారు? ఏమీ లేదురా, ఈ రోజు రాశి ఫలాల్లో రేలంగి జంజాల గారు చెప్పారు మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఏది పట్టుకున్నా బంగారం అయిపోద్దంట. ఈ ఐరన్ బాక్స్ పట్టేసుకుంటే ఎవరైనా అంటే నేను కూడా అండి. ఏ నీకు రాసి లేదా? దానికి ఫలం ఉండదా? అయితే నేను పట్టేసుకుంటా. పని చేస్తుంది. పచ్చేయడం ఏంటి? ఏమీ లేదురా, ఇందాక రిపేర్ చేశాను. టెస్ట్ చేద్దాం అనుకునే టైంకి టెస్టర్ లో నువ్వు వచ్చావు. మరి బంగారం చేతిలో తలతలా పెరుగుతుంది కదరా, చూసుకో. అయ్యో కాలిపోయింది. బాధపడకరా, పర్ణాలు రాసుకో, చల్లగా ఉంటది. సర్లేనండి, డబ్బులు ఇవ్వండి. మార్కెట్కి వెళ్ళి చేపలు తేవాలా? ఏంటి వాళ్ళ మన ఇంట్లో చేపల పులుసా? కాదు, వెరైటీగా ఉంటుందని చేపలు పాయసం చేస్తున్నారు. చేపల పాయాసమా? ఏమైందిరా దీనికి? మొన్న కూడా ఇలాగే కర్పూ చక్కిచ్చి నేను ఏదో చేసి పెట్టింది, దెబ్బ కడుపు అంతా ఖాళీ అయిపోయింది. కంగారు పడకండి, పాయసం కాదు పులిసే. నేనే జోకేశా. నీ కాళ్ళలో కూడా కౌంటర్లు మొదలు రాబట్టి అది ఎక్స్ట్రా చేయకే. ఎంత? ఎంత కదా ఇవ్వండి. ఇందులో 2000 అయ్యి. నాకే సంబంధం లేదు. నీకంత సీన్ కూడా లేదు. ఇది మళ్ళీ డబ్బులు కొట్టేసినట్టుంది. చెప్తాను రా. పాప మళ్ళీ ఫోన్ లేదు, ప్లాన్ ఎత్తనట్టుంది. మళ్ళీ బూస్ట్ తినేసావా? లేదు. బూస్ట్ తినేస్తుంది ఈవిడ. నొక్కేసావా? ఏంటి? అవే 2 ఏ 2? కనబడకుండా బూస్టులు తినేయడం, కనబడిన చోట డబ్బులు నొక్కేయడం. ఆ 2. నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? నా పేరు మీద 5 ఎకరాల పొలం, మా అమ్మమ్మ వాటా కింద 10 తులాల బంగారం, మా నాన్నమ్మ వేసిన 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. అబ్బా. 2-3 నొక్కేయాల్సిన కర్మ నాకేంటి? అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కుని బొచ్చు కడుక్కుని దాచుకుందంట. ఆపేచ్చ కదా నువ్వు. దొంగచాటుగా బూస్టులు నాకే ఇట్లా ఖచ్చితంగా నువ్వు నొక్కేసుంటావు. ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ప్రూవ్ చేస్తారా? పదా. ఈ వంటను దీని ఇంట్లో పంపించచ్చు. ఏవే, మా ఆయన నన్ను ఎత్తుకుని తిరుపతి మెట్లెక్కుతున్నాడు తెలుసా? అయితే ఇప్పుడు చెప్పా కదా, తెలుసుకో. పెట్టే, ప్రణీతకు కూడా చెప్పాలి. ఓసే అందరికి అలా చెప్పేకే. చెప్పరా. మీ ఆవిడ్ని ఎత్తుకొని తిరుమల మెట్లెక్కుతున్నావంట కదా, గ్రూప్ లో మెసేజ్ వచ్చింది. నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. అదే గ్రూప్ లో ఇంకో మెసేజ్ పెడతాను. మీ ఆవిడ్ని కూడా తీసుకుంటారా, ఎత్తుకుని ఎక్కి దిగాను మెట్లు. బావా అంత హెల్ప్ చేయొద్దు, ఉంటానా? ఉండు. ఎంతమందికి చెప్పేసేవే? ఆల్మోస్ట్ కాంటాక్ట్ లిస్ట్ అంతా ఇంకో ప్రణీత్ ఒకతే బ్యాలెన్స్ ఉంది. అది అక్కంటే. ఏడ్సేవలే. ఆ సంగతి పక్కనట్టు మీ చెల్లి మళ్ళీ నా పర్సులో డబ్బులు కొట్టేసింది. ఏమే అంట? ఓ అంట కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు అదే తీసిందని? ఎందుకంటే మన ఇంట్లో ఉన్నది ఇద్దరే ఖచ్చితంగా. ఒకటి ఇదైతే ఇంకోటి నువ్వైతే ఖచ్చితంగా తీయలేదు. కావాలంటే బాండ్ రాసిస్తా. అంత నమ్మకం ఎందుకో? ఎందుకా? ఇందులో ఇంకా 500 ఉన్నాయి కాబట్టి నువ్వు చెయ్యడితే అవి కూడా ఉంచావు కాబట్టి. అబ్బా, అనుకున్న అవి కూడా లేపేద్దామని చెప్పేనా? దొంగతనం చేయడం కూడా రాదు. నా చెల్లెలు పెట్టాయవే, ఈసారన్నా పర్ఫెక్ట్ గా చెయ్యి. ఆపుతారా మీ ప్రొఫెషనల్ డిస్కషన్? సర్లే గాని ఇందాకేటన్నా బంగారాలు ఎకరాలు అని. ల్యాండ్లు ఉన్నాయి కానీ లిక్విడ్ లేదు బా. బట్టి కుట్టేయటమో సొట్టడిపోద్ది. ముందా 2000 అడిగిచ్చి చేపల మార్కెట్ పంపించావు. పదరా. మర్చిపోయా, ప్రణీతకి చెప్పాలి. నువ్వు ఆగు. ఆల్రెడీ చాలా మందికి చెప్పావు కదా, వాళ్ళు చెప్పుకుంటారులే. ముందు నేను చెప్పేది నువ్వు. చెప్పండి. మొన్న లాస్ట్ ఎపిసోడ్ లో మీ నాన్నగారు ఫోన్ చేశారు. ఎందుకు? అందుకు. ఏం లేదల్లుడు, ఆ, మన సౌజన్యకి ఆ. మంచి సంబంధం వచ్చింది. అయితే ఈ టెర్రరిస్ట్ ఇంకో తెంగరోళ్ళు ఇచ్చి పెళ్లి చేసేసి నాలాగే మీ రెండో కూతురు కూడా జీవితాంతం సర్వెంట్ని సెట్ చేద్దాం అనుకుంటున్నారా? నేను బతికుండగా మీ ఇంటికి ఇంకొకటి బలి కానివ్వను. అయితే నువ్వే బలైపో. నేను ఎందుకు అయిపోతాను? పెళ్లి చేయకుండా జీవితాంతం నీ ఇంట్లోనే పెట్టుకుంటావా? అస్సలు పెట్టుకుంటే నిజంగానే బలి అయిపోతాను. దానికి పెళ్లి చేసి పంపించేస్తే నువ్వు సగం హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా పంపించేద్దాం. ఎవడు బలి అయిపోయినా పర్లేదు. పెళ్లి చూపులంటే అది రాదల్లుడు. నువ్వు దానికి తెలియకుండా ఇంటికి పంపించేసే. పంపించేస్తా. మీరు ఫోన్ పెట్టండి ఫోన్ మీరు. అదేంటి మా నాన్న నాకు ఫోన్ చేయకుండా మీకు ఫోన్ చేశాడు? సాటి మగాండి కాబట్టి చెప్తే అర్థం చేసుకుంటాను కాబట్టి ముందు దాన్ని మేనేజ్ చేసి ఇంటికంటే పంపి. కుదిరితే దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. మరి తిరుపతి మెట్లు? వెళ్దామే. మీ చెల్లికి పెళ్ళయ్యాక ఆడి చేత కూడా మీ చెల్లిని మోయింతా అందరం కలిసి ఎక్కుతాం మెట్లు. ముందు వెళ్ళి దాన్ని ఇంటికి పంపి. సరే. 500. ఒక ప్రాబ్లం అయితే పోస్ట్ పోన్ అయింది. వెంకటేశా, ఏంటయ్యా మాకు ఈ కొత్త రకం టాస్కులు? అలా ఎరావా, మీ ఆవిడ ఎత్తుకుని తిరుపతి పెట్టేస్తున్నావు నిజమేనా?
ఎక్కుతాను రా, ఎక్కుతాను. తిరుపతి మెట్లేంటి, హిమాలయాల గుట్లు, నల్లమల చెట్లు అన్ని ఎక్కుతాను. అందరితోనూ చెప్పు. వీలైతే టీవీలో డిబేట్లు కూడా పెట్టు. ఎదవా పెట్టబోను. అమ్మా సౌజికి సంబంధం వచ్చిందంట నాకు చెప్పలేదంటే. నీకు చెప్తే ప్లాన్లు వేస్తావు గానీ పెళ్ళెప్పుడు చేస్తావు? ఏంటి నువ్వు కూడా కామెడీ చేస్తున్నావు? కంటెంట్ కామెడీదే కదా. కంటెంట్ కామెడీదైనా నీ క్యారెక్టర్ అది సూట్ కాదు గానీ మ్యాటర్ చెప్పు. సంబంధం బలమైందే కానీ దాంతో పెద్ద చిక్కొచ్చిందే. కట్నం గురించా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? సంబంధం బలమైందన్నప్పుడే అర్థమైంది కట్నం కూడా బలంగా అడుగుంటారని. ఇంతకీ ఎంత అడిగారు? 10 ఎకరాలు. అదేంటి దాని పేరు మీద 5 ఎకరాలే కదా ఉంది. మిగతా 5 ఎకరాలు నీ కట్నం కింద మీ ఆయన పేరు. ఓహో అయితే ఇప్పుడు ఆయన సంతకం కావాలి. మీ ఆయన ఎందుకు పెడతాడే? ఎందుకు పెడతాడు? పెట్టిస్తా చెప్పకుండా. గొడవ అవుతుందేమోనే. మరి బలమైన సంబంధం కావాలనుకున్నప్పుడు బలమైన పనులు కూడా చేయాలి. మీరు కూడా చెప్పకండి, మిగతాది నేను చూసుకుంటా. సరే. ఇంత సంతకం ఎలా పెట్టించాలి? ఉన్నాడు కదా బాస్, వాడేద్దాం. మా అందంగా ఉండడానికి తినడం, అందంగా ఉండడానికి పావడం. కానీ నీకు అలా సాగుతుంది. అన్ని కరెక్ట్గా సరిపోయినాయా? టేస్ట్ చేసి చెప్పు. వద్దులే, రాసుకుని నువ్వే చూసుకో. ఏదో గొలకరే మొహం నువ్వును. ఏమండి ఏమైందండి? చాటా కంపెనీ ఫైల్స్ మీద సైన్ చేశారా? చేశాను కదా బ్యాంకాక్లో. ట్రిప్ వెళ్తే సంతకాలు ఎలా చేస్తానే? ఫైల్స్ ఏమన్నా ఫ్లైట్లో వస్తాయా? లేదు, ఆ. బాస్ కి ఫోన్ చేస్తే అంజిగడ తెస్తాడు. చెయ్యండి. అవును కదా, చేద్దాం. ఈడేం చేస్తున్నాడు? ప్రశాంతంగా పండగ రుచులు కూడా రుచి ఉండేవాడు వీడు. చెప్పండి బాస్. నేను బాస్ ఏంటి బాస్? మీరు కదా బాసు. పేరుకే నేను బాసుని గాని నాకు బాసు నువ్వే కదా. చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? ఏం చేస్తున్నారు బాస్? మా అక్క దసరాకి అరసలు చేసి పంపింది, తిందాం అనుకున్నా, నువ్వు ఫోన్ చేసావు. ఎప్పుడు తినడం పడుకోవడం. ఆ ముందుకు తన్ను కొత్తన్న దాన్ని తగ్గించాలన్న ఆలోచన అస్సలు లేదు మీకు. అరే మనకు ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. నెల జీతాలు ఇస్తున్నాం, పండక్కి బోనస్లు ఇస్తున్నాం. వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి మీకు అసలు. అరిసెలు తింటున్నారంటే అరిసెలు ఎదవా అనబకే పొట్ట ఇడును. నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయడా నువ్వు ఒకడు ఉన్నావు కదా, అందుకే నేను బాస్ అన్నా. అంటారు. అంజిగండి పంపిస్తున్నాను, ఆ చేట కంపెనీ ఫైల్స్ పంపించండి, సంతకాలు పెడతాం. అలాగే అరిసెలు కూడా పంపించండి, తిని పెడతాం. ఇవెందుకు? చెప్పాను కదా తన్ను కొత్తన్న దాన్ని తగ్గించాలని. లేదంటే ఫైల్స్ అరిసెలు మీ దగ్గరే పెట్టుకోండి, సంతకాలు కూడా పెట్టమనేస్తాం. వద్దులే, పంపిస్తున్నా. అరిసెలు తింటావేంటి? తింటా. మీరు నాకు అరిసెలు తప్పిస్తున్నారు కాబట్టి నేను మీకు ఈ ఫేస్ ప్యాక్ వేస్తానే. అమ్మాయి నాకు అరిసెలు కావాలా ఫేస్ ప్యాక్ కావాలా? అరిసెలే కావాలి. ఇప్పుడు నాకు ఈ ఫేస్ ప్యాక్ ఎందుకే? ఈ ముల్తానం బట్టి ఫేస్ కి రాసుకొని కళ్ళ మీద కీర దాసుకొని పెట్టుకుంటే చల్లగా ఉంటది. పెట్టండి. ఒసే ఈ గిన్నె క్లీన్ చేసుకురా. A few minutes later. అయ్యారు ఫైల్స్. రేయ్ ఆయన డిస్టర్బ్ చేయకు, చల్లబడుతున్నాడు. మీరు తీకండి. మరి సంతకాలు ఎవరు పెడతారు? సంతకాలు చేతులతో పెడతారు, కళ్ళతో కాదు. ఏమండి నేను ప్లేస్ చెప్తాను, మీరు సంతకాలు పెట్టండి. ఓకే. ఇటీ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ. ఇంకోటి. లాస్ట్ లాస్ట్. ఇదిగోరా తీసుకెళ్లి బాస్ కి ఇచ్చే. అరే ఆగ, బాస్ అరిసెలు ఇచ్చాడా? ఇచ్చాడు. అయితే ఓకే, వెళ్ళిచ్చే. ఏమండి నేను వెళ్ళి మీ ఫేస్ క్లీనిక్ కి వాటర్ తెస్తానే. తొందరగా తీసుకురా, తోలుడు పిల్ల ఉంది. హలో అమ్మా, డాక్యుమెంట్స్ రెడీ, సంబంధం సెట్ చేసేయండి, మిగతాది నేను చూసుకుంటా. ఏమే ఇంకా ఎంతసేపు ఉంచుకోలే? వచ్చేసా. కడిగాక చూడండి కమల్ హాసన్ లా ఉంటారు. ఏమక్కర్లేదు, నా మొహం నాకు ఉండే చాలు. మావయ్య గారు, సౌజీ ఇంటికి వచ్చేద్ది, మీరేం టెన్షన్ పడకండి. పంపొద్దు బాబు. ఏ కొంపతీసి దాని ఫోటో చూసి పెళ్లిగానే వద్దన్నాడు ఏంటి? లేదు బాబు, కట్నం ఎక్కువ అడిగారు. దాని పేరునున్న 5 ఎకరాలతో పాటు నీ కట్నం కింద ఇచ్చిన 5 ఎకరాలు కూడా కావాలంట. మా పెద్దమ్మాయి మీకు తెలియకుండా దస్తావేజుల మీద సంతకాలు పెట్టి బాగుందంట. తెలియకుండా కాదు, తెలిసే పెట్టాను. దేని మీద సంతకం పెడుతున్నానో తెలియకుండానే పెట్టాను అనుకున్నావా? పెన్ లో తిరిగి బాల్ బ్యాలెన్స్ పెట్టి పేపర్ ఏంటో చెప్పగలను. అది కాదు మావయ్య గారు, ఇప్పుడు ఆ ల్యాండ్ నా పేరు మీద ఉంటే ఏంటి, ఎవరి పేరు మీద ఉంటే ఏంటి? ఆస్తులు
ఆస్తులు అంతే, ఖర్చు పెట్టినప్పుడు ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడున్నా ఎంతున్నా ఎందుకు పనికిరావు. దానివల్ల మన సౌజీ లైఫ్ బాగుంటుందంటే అంతకన్నా హ్యాపీ ఉంది. సంబంధం ఖాయం చేయండి. బాబు మీరింక ఎమోషన్ అవ్వకండి, మీకు నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. ఉంటాను. వినేసింది. నన్ను అడగకుండా నా పెళ్ళెలా చేస్తారు మీరు? అయినా 10 ఎకరాల పొలం కోసం పెళ్లి చేసుకునేవాడు రేపు ఇంకొకరు 25 ఎకరాల పొలం ఇస్తా అంటే నన్ను వదిలేయడానికి గ్యారెంటీ ఏంటి? అయితే ఇప్పుడు ఏమంటావు? నేను ఆ పెళ్లి చేసుకోను. ఆ పెళ్లి చేసుకోవా, అసలు పెళ్లే చేసుకోవా? కట్నం తీసుకునేవాడిని చేసుకోను. ఇంక ఈ జన్మలో దీని పెళ్ళవు. అవ్వకపోయినా పర్లేదు, మీరేం త్యాగాలు చేసేయకండి. 5 ఎకరాలు వదులుకున్న ఇది మాత్రం నా కొంప తొలదనమాట.